ఇక వికలాంగుల కష్టాల మీద సీఎం కేసీఆర్ తో మాట్లాడుతున్నారు ఎంపీ కవిత. జాగృతి ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో జరిగిన వికలాంగుల హక్కుల చట్టం 2016 బుక్ ను విడుదల చేసిండ్రు. వికలాంగులకు పార్టీ పదవుల్లో అవకాశం కోసం ప్రయత్నిస్తామన్నారు. వికలాంగులకు సర్కార్ అండగా ఉంటుందన్నారు కవిత. అదృష్టం ఏంటంటే ఇక్కడ కేసీఆర్ గారు ఆదేశాలు ఇస్తున్నారు, హృదయాలను కూడా గెలుచుకుంటా ఉన్నారు రోజు రోజుకి. మరి అటువంటి ప్రభుత్వంలో ఖచ్చితంగా మన వికలాంగులకు సంబంధించినటువంటి అంశాన్ని డెఫినెట్గా వారు ఏదో సమయంలో టేకప్ చేస్తారు. నేను దానికి బాధ్యత వహించి వారికి ఆ విషయాన్ని గుర్తు చేస్తాను, అందులో ఎటువంటి అనుమానం లేదు. అప్పటి నుండి మన జాగృతిలో కూడా ఈ సంస్థ ఉండాలి. ఎందుకంటే అట్లీస్ట్ అవేర్నెస్ ప్రజలందరికీ కూడా ఈ అంశాల పట్ల ఒక సెన్సిటైజేషన్ అయ్యేంత వరకన్నా మన సంస్థ కృషి చేయాలి. ఆ తదనంతరం జరగాల్సినటువంటి అంశాలు ప్రభుత్వం జరగాలి అనేటటువంటి విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చినాం. కాబట్టి తెలంగాణ జాగృతిలో వికలాంగులకు సంబంధించినటువంటి విభాగం ఉండాలని కోరుకున్నాం. సమగ్రమైన నివేదిక తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్దాం. సమస్య ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది. వారి దృష్టి పడడం ఒక్కటే ఆలస్యం ఉన్నది. నేను ఆ విషయంలో నా వంతు పాత్ర పోషిస్తానని మరొకసారి తెలియజేస్తూ ప్రభుత్వానికి ఉండేటటువంటి యంత్రాంగంలో, ప్రభుత్వానికి ఉండేటటువంటి స్థలాలలో వికలాంగులకు సంబంధించిన యాక్సెసిబిలిటీ పెంచడం అన్నది ఈ చట్టంలో మొట్టమొదటి పాయింట్. అది దేశవ్యాప్తంగా కూడా ఎక్కడా లేదు, కానీ దాన్ని కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నాకైతే విశ్వాసం ఉన్నది, అల్టిమేట్గా తెలంగాణను దేశంలో ఆదర్శప్రాయంగా నిలబెట్టే విధంగా కృషి చేద్దాం. దానిలో తెలంగాణ జాగృతి వికలాంగుల విభాగానికి సంబంధించి కృషి ఉంటుందని, ఉండాలని ఆశిస్తూ సెలవు.